నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। ప్రకృతి బీభత్సవానికి ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది। జిల్లా వ్యాప్తంగా భారీ గాలి దుమారంతో కురిసిన వాన ప్రజలను ఇబ్బందుల్లో పడేసింది। ఈదురుగాళ్లతో చెట్లు విరిగిపడగా విద్యుత్ స్తంభాలు, రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి। ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి। బాన్సువాడ, రుద్రుడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు వీయడంతో ఇంటి రేకులు లేచి దూరంగా ఎగిరిపడ్డాయి। భారీ వర్షాలు రోడ్డుకు అడ్డంగా పడడంతో అటువైపు వెళ్లే వాహనదారులు నానా తంటాలు పడ్డారు। విద్యుత్ స్తంభాలు నెరగొడడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది। నిన్న మొన్నటి వరకు వేడిమి తాకిడికి వడగాల్పులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కొంత వేసవ తాపానికి ఉపశమనం లభించింది। కాగా రుద్రుడ్ నుండి అంబం వెళ్లే మార్గ మధ్యంలో భారీ వృక్షం కూలిపడడంతో ఒక ఆటో, 2 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి। అలాగే బాన్సువాడ మండలం బోర్లంలో ఈదురుగాళ్లకు విద్యుత్ స్తంభాలు ఒక్కసారిగా నేల కొరిగాయి। ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు। లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది। మహిళా మెడికల్ ఆఫీసర్లను వేధించినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు। కాగా కలెక్టర్, ఎస్పీలతో పాటు వైద్య శాఖ ఉన్నత అధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేయగా స్పందించిన వైద్య శాఖ విచారణ కూడా ఆదేశించింది। కామారెడ్డి జిల్లా వైద్య అధికారిపై ఎట్టకేలకు ఉన్నత అధికారులు చర్యలకు ఉపక్రమించారు। డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెట్టుంగ్తో ఉత్తర్వులు జారీ చేశారు। ఇటీవల జిల్లాలోని పిహెచ్సిలలో పనిచేస్తున్న మహిళా మెడికల్ ఆఫీసర్లు తమపై డిఎంహెచ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు। అంతటితో ఆగకుండా దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది। దాంతో అడిషనల్ డిహెచ్ అమర్ సింగ్ నాయక్ ను ఈ నెల 15న విచారణ నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డికి పంపారు। విచారణలో లైంగిక ఆరోపణలు నిజమేనని తేలడంతో పాటు వైద్యాధికారిగా నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని తేలింది। విచారణ అనంతరం వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు చేశారు పోలీసులు। 15వ తేదీ సాయంత్రమే పోలీసులు లక్ష్మణ్ సింగ్ ను అదుపులోకి తీసుకొని 24 గంటల పాటు విచారించారు। 16వ తేదీన సాయంత్రం కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది। ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ తమ నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది। విచారణ అధికారి, కలెక్టర్, ఎస్పీల నివేదికలతో డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు। లక్ష్మణ్ సింగ్ తన సొంత హెడ్ క్వార్టర్ మెదక్ విడిచి వెళ్లరాదని, సస్పెన్షన్ సమయంలో సగం వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొంది। కొన్ని జిల్లాల్లో పగలు ఎండలు మండుతుంటే సాయంత్రం వేళ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తోంది। అయితే వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది।
వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వర్షం ఏ క్షణమైనా పడేలా ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. రాగల 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే శనివారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. అలాగే కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య వైపు కదులుతోంది. అలాగే వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర దిక్కులోనే కదులుతూ మరింత బలపడే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఈ తుఫాను ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ఏరియాలో 2 రోజులు విస్తారంగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. రేంజల్ మండలం నీలా గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం నీలా గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు ఊరేగింపుగా తల్లివల్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330.
దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులు నియమనిష్టలతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఊర పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన బోనాలను మేళ తాళాల చప్పుల మధ్య మహిళలు ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నివేదించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని, పాడి పంటలు పిల్లా పాపలతో అందరూ చల్లగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 307 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. 95% ట్యాబ్ ఎంట్రీలు కూడా పూర్తయిందని చెప్పారు. మిగతా రైతులకు 1-2 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఆదివారం బిక్కనూరు దోమకొండ మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 307 కేంద్రాల్లో కొనుగోలు పూర్తయ్యాయని, ఇంకా 43 కేంద్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. అందులో కూడా నేడు రేపు చాలా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆదివారం నాడు 116 లారీలు సమకూర్చి 2795 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామని స్పష్టం చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.